హాయ్ అండి. నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీని మీతోటి షేర్ చేసుకుంటున్నానండి. జస్ట్ ఒక 10, 15 నిమిషాల్లో ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బేకరీ స్టైల్‌లో ఈ స్వీట్ ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్‌గా ఈరోజు వీడియోలో మీతోటి చూపిస్తున్నాను. ఇది కేవలం ఇంట్లో ఉండే మరమరాలతోటే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఈ స్వీట్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక కడాయిలోకి 3 కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలండి. అలాగే ఇందులోకి ఒక 20 వరకు బాదం ఉంటుంది కదా, బాదంని తీసుకోవాలి. అలాగే ఒక 10 నుండి 15 వరకు జీడిపప్పు వేసేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మరమరాలు మాడకుండా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు జస్ట్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 3, 4 నిమిషాల పాటు ఫ్రై చేస్తే మనకి మరమరాలు అనేది క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. కలర్ చేంజ్ అవ్వద్దండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఒక 3, 4 నిమిషాల పాటు ఫ్రై చేశాను. చాలా నిదానంగా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తే కలర్ మారకుండా క్రిస్పీగా అవుతాయన్నమాట. చూసారు కదా వీడియో క్లిప్‌లో. ఈ విధంగా మనం ఒకసారి మరమరాలు పట్టుకుంటే ఇలా పిండిలాగా అవ్వాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకొని కంప్లీట్‌గా చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. మధ్య మధ్యలో పల్సించుకుంటూ పట్టుకుంటే ముద్దలాగా కాకుండా పొడి పొడిలాగా అవుతుందండి. సో, అందుకనే ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూస్తారు కదా వీడియో క్లిప్‌లో చాలా సాఫ్ట్‌గా ఉండాలన్నమాట. సో, ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇన్‌కేస్ మీ దగ్గర షుగర్ పౌడర్ లేకపోతే చక్కెరని ఒక పావు కప్పు వరకు తీసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ అనేది వస్తుందండి. అలా కూడా మీరు షుగర్ పౌడర్ తీసుకోవచ్చనమాట. సో, ఆ తర్వాతకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా వీడియో క్లిప్‌లో. ఈ విధంగా పిండి ముద్దలాగా అవ్వాలనమాట. మొత్తం నెయ్యితోటి ఇలా కలిపేసుకుంటే స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇలా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి పావు కప్పు వరకి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండీ! ఆ పాలని ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఈ పిండి పాలను కానీ, వాటర్‌ని కానీ ఏదైనా ఎక్కువ అబ్జర్వ్ చేయదండి. సో, అందుకనే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పాలైతే సరిపోతాయండి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు ఈ పిండిని 2 పార్ట్స్‌గా 2 భాగాలుగా విభజించుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాతకి ఒక పార్ట్‌లో కొద్దిగా ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. లిక్విడ్‌లో తీసుకోవచ్చు. ఇన్‌కేస్ మీ దగ్గర లిక్విడ్ లేకుండా పౌడర్ లాగా ఉంటే కొద్దిగా వాటర్‌లో కలిపేసుకొని కూడా మనం ఈ ఫుడ్ కలర్ అయితే తీసుకోవాలనమాట. ఒకసారి అంతా కలుపుకొని ఇలా ఉండలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి బటర్ పేపర్‌కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇన్‌కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటది కదా, ఆ కవర్‌ని కూడా నెయ్యి అప్లై చేసేసుకొని చేసేసుకోవచ్చనమాట. ఆ తర్వాతకి ఈ పిండి ముద్ద పెట్టేసుకొని మనం చపాతీలైతే ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిండికి ఎక్కువ క్రాక్స్ వస్తుంటాయి. కొంచెం మనం నిదానంగా కలుపుకుంటూ అంటే ఎడ్జెస్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి ఇలా రోల్ చేసుకోవాలనమాట. చూసారు కదా వీడియో క్లిప్‌లో. ఈ విధంగా చపాతీలాగా ఒత్తేసుకోవాలి. మరీ పలచగా ఉండొద్దు. అలానే మరీ మందం ఉండొద్దనమాట. నార్మల్‌గా ఉండాలి. ఆ తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ కలర్ ఏసిన పిండి ఉంది కదండీ! ఆ పిండిని వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా పెట్టేసుకొని ఒకసారి రోల్ చేసుకోవాలి. చూసారు కదా వీడియో క్లిప్‌లో. ఈ విధంగా అంతా ఒకసారి రోల్ చేసుకున్న తర్వాతకి ఎడ్జెస్ ఉంటది కదా, ఎడ్జెస్‌ని ఒకసారి క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా హాఫ్ ఇంచ్ మందంలో మనం ఈ స్వీట్ అయితే కట్ చేసుకోవాలనమాట. అంతే అండి. సింపుల్‌గా టేస్టీ మరమరాలతోటి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. పెద్ద హడావిడి ఏమి ఉండదు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి కేవలం మన ఇంట్లో ఉండే వాటితోటే బేకరీ స్టైల్‌లో మనం స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. త్వరలో రక్షాబంధన్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ స్వీట్‌ని ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్ నాతోటి కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ స్వీట్ రెసిపీని మీతోటి షేర్ చేసుకుంటున్నానండి. పసిపిల్లల నుండి పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు ఈ స్వీట్ని తినేయచ్చు అనమాట. అంత సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి. హెల్తీ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈజీగా తినేయచ్చు. ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోకి లైక్ పెట్టి
వీడియోని హైప్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక కడాయిలోకి 1 కప్పు వరకు వేరుశనగ గుండ్లు తీసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. కలర్ అనేది ఎక్కువ చేంజ్ అవ్వద్దు, అలానే పచ్చి పచ్చిగానే ఉండొద్దు. వీడియో క్లిప్లో చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. లైట్గా ఫ్రై అయ్యి ఉండాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాతకి పైన పొట్టు మొత్తం తీసేసుకోండి. ఇలా తీసుకున్న వాటిని పక్క పెట్టేసుకొని మరొక బౌల్లోకి 1 కప్పు వరకు పాలు అనేది తీసుకోవాలి. మనం పల్లీలు ఎన్ని తీసుకుంటే పాలు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. ఈ పాలు ముందుగానే కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. మీరు కావాలంటే డైరెక్ట్ పచ్చి పాలు అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఈ పల్లీలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాతకి 10 నుండి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పల్లీలు కూడా ఆల్మోస్ట్ చక్కగా నానిపోయినవి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి ఒక 2 ఇలాచీలని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఫైనల్గా ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇలాచీ యాడ్ చేసుకున్న తర్వాతకి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో పలసించుకుంటూ పడితే మనకు కొంచెం క్రీమీ టెక్చర్లో వీడియో క్లిప్లో చూపిస్తుంది కదా, ఈ టెక్చర్లో వస్తుందన్నమాట. సో ఇప్పుడు వీటిని పక్క పెట్టుకొని మరొక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాతకి ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసి కంటిన్యూగా కలుపుకుంటూ ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇక్కడ మనకి క్రీమీ టెక్చర్ ఉంది కాబట్టి తొందరగా అడుగంటుతుందండి. సో అందుకనే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. మనం కలుపుతున్న కొద్దీ ఈ పేస్ట్ అనేది చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. చిక్కబడుతున్న కొద్దీ అడుగంటడం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకనే కేర్ఫుల్గా ఉండి దగ్గర ఉండి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతకి ఇందులోకి 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకున్నానండి. ఇక్కడ బెల్లాన్ని నేను తురుము వేసుకున్నాను. మీరు కావాలంటే బెల్లం పౌడరు మనకి దొరుకుతుంది మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది. ఆ పౌడర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. కొంతమంది బెల్లం నచ్చిన వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు షుగర్ తీసుకుంటే సేమ్ క్వాంటిటీలో అంటే 1 కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేయండి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాతకి కంటిన్యూగా కలుపుతుంటే మనకు బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది. బెల్లం మెల్ట్ అయిన తర్వాతకి పేస్ట్ అనేది ఇంకొంచెం లూజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఇంకా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ కడాయి అనేది నేను స్టీల్ కడాయి తీసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర నాన్ స్టిక్ కానీ లేదా ఐరన్ కడాయి ఉంటే అది తీసుకుంటే తొందరగా అడగంటది అనమాట. మనకి స్వీట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కబడడం స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పాల పౌడర్ని యాడ్ చేస్తున్నా. ఇన్ కేస్ మీ దగ్గర పాల పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. సో ఇలా మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాతకి అంతా కలుపుకోవాలి, లేకపోతే ఎక్కడికక్కడ పిండి ముద్దలాగా ఫామ్ అవుతుంది. సో కంటిన్యూగా కలుపుతూ ఉన్నామంటే చక్కగా కలిసిపోతుంది అనమాట. ఇలా మరొక 3 నిమిషాల పాటు కలిపేసుకుంటే ఇక్కడ ఉండలు అనేది ఉండకుండా చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా, ప్యాన్ నుండి సపరేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఇంకొక 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. పర్ఫెక్ట్ స్వీట్ రెడీ అయిందో కాలేదో చూసుకోవడానికి కొంచెం పిండిని తీసుకొని ఉండలాగా చేసుకుంటే మనకు చిన్నపాటి ఉండ అయిందనుకో కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఈ స్వీట్ అనేది వచ్చిందన్నట్టు అర్థం అనమాట. సో అలా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నెయ్యి రాసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాతకి గరిటెతో కానీ లేదా స్పాచులతో కానీ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చూసారు కదా వీడియో క్లిప్లో ఏ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి కొద్దిగా గార్నిష్ కోసం ఇక్కడ నేను పిస్తాని సన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను. మీరు కావాలంటే పల్లీలని కూడా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవచ్చు, ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పిస్తా వేసుకున్న తర్వాతకి ఒకసారి మళ్ళీ స్పాచులతోటి కొంచెం ప్రెస్ చేశానండి, ఎందుకంటే స్వీట్లోకి మంచిగా అతుక్కుపోతుంది. సో ఈ విధంగా ఒకసారి అనుకున్న తర్వాతకి
ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ వరకు పెడితే మనకి ఈ స్వీట్ అయితే కంప్లీట్గా చల్లారిపోతుంది. లేదా బయట ఉంచుకున్నా కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాతకే మనం ఈ స్వీట్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో అయితే ఒక 20 మినిట్స్ వరకు పెట్టాను. స్వీట్ అయితే గట్టిపడింది. ఆ తర్వాతకి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని ఒక ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు బయట పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు, ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా సాఫ్ట్గా పిల్లలు కూడా తినేంత ఈజీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. పల్లీలు బెల్లంతో చేసాం కాబట్టి హెల్తీ స్వీట్. ఈసారి రాఖీ వస్తుంది కాబట్టి రెగ్యులర్ స్వీట్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే వీడియోని హైప్ చేయండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్పాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను అండి. నేను చెప్పే టిప్స్ పాటించుకుంటూ చేస్తే మైసూర్పాకు గుల్లాగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ఈ వీడియో మొత్తం చూసాక మీకే అనిపిస్తుంది ఇంత ఈజీగా మైసూర్పాకు చేసుకోవచ్చని. చాలామంది బిగినర్స్ కానీ ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు, ఫెయిల్ అయి ఉన్న వాళ్ళు ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. జనరల్గా చాలామందికి మైసూర్పాకు చేసినప్పుడు గుల్లా మైసూర్పాకు కాకుండా సాఫ్ట్ మైసూర్పాకు వస్తుంటుంది కదా, అలా ఎందుకు వస్తుంది అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఎలా చేసుకోవాలంటే ఈ రెసిపీ ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్ వరకు శనగపిండి తీసుకున్నానండి. కప్పు మెజర్మెంట్ని బట్టి మీరు తీసుకోవాలి. పిండి క్వాంటిటీ ఎంతైనా పర్లేదు. ఏదైనా కప్పు కానీ, ఇంట్లో గ్లాస్ కానీ, గిన్నె కానీ పెట్టుకొని దాని ప్రకారం తీసుకోండి. ఇక్కడ నేను 1/2 కప్ వరకు పిండి తీసుకున్నాను కదండి, అందుకనే 1/2 కప్ వరకు నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యిని కొంచెం కరిగించి తీసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఏదైనా రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ తీసుకోవాలి. పల్లి ఆయిల్ అయితే తీసుకోవద్దండి. పల్లి ఆయిల్ తీసుకుంటే దాని ఫ్లేవర్ అనేది తెలిసి మైసూర్పాకులోనే టేస్ట్ అంతా పోతుంది. ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉండదన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ని కొద్దిసేపు గోరువెచ్చగా చేసుకోవాలి. ఆ తర్వాతకి ఈ ఆయిల్ నుండి ఒక గరిట ఆయిల్ తీసుకొని మనం ముందుగా తీసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిలోకి వేసుకొని ఎక్కడ లంప్సం లేకుండా, ఉండలేం కట్టకుండా మనం కలుపుకోవాలన్నమాట. విస్కర్తో కలిపితే చాలా ఫాస్ట్గా కలిసిపోతుంది. జనరల్గా శనగపిండి అనేది తొందరగా ఉండలు వస్తుందన్నమాట. అందుకనే పాకంలో వేసినప్పుడు ఉండకట్టకుండా మనకు ఫాస్ట్గా మైసూర్పాకు అయిపోవాలంటే ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనమాట. ఇలా ఏం ఉండలు లేకుండా కలిపేసుకొని ఈ బౌల్ని పక్క పెట్టుకోండి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ వరకు షుగర్ తీసుకోవాలండి. అంటే మనం పిండి అరకప్పు తీసుకున్నాం కదా, అందుకనే 1 కప్ వరకు షుగర్ తీసుకున్నాను. పిండి తీసుకునే దానికంటే డబల్ క్వాంటిటీలో మనం చక్కెర అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పాకంలోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. పాకం వీడియో క్లిప్లో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా వస్తేనే మైసూర్ పాక్ అనేది గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. చూసారు కదా వీడియో క్లిప్లో. లేత తీగ పాకం అంటే మొత్తం తీగ పాకం కావద్దు, అలానే స్టిక్గా ఉండొద్దు. మనం ఫింగర్ మధ్యలో పెట్టినప్పుడు లైట్గా సాగదీసినట్టు రావాలన్నమాట. ఆ తర్వాతకి ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి ఉంది కదా, శనగపిండిని పాకంలోకి డ్రాప్ చేసుకొని ఉండలేం లేకుండా విస్కర్ తోటి కలుపుకోండి. ఇన్కేస్ మీ దగ్గర విస్కర్ లేకపోతే గరిటెతో కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇలా కలుపుకున్న తర్వాతకి 1 నిమిషం పాటు వదిలేస్తే పిండి అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇందులోకి 1 గరిట వరకు మనం ఆయిల్ అనేది పోసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఆయిల్ అనేది ఎప్పుడు చూసినా హీట్ అయ్యే ఉండాలండి. అంటే మనకు ప్రాసెస్ మొత్తం అయిపోయిన దాకా మనం ఆయిల్ని హీట్ చేస్తూనే ఉండాలి. ఇన్ కేస్ మీకు ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యి కలర్ అనేది చేంజ్ అయిపోతే ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం పాటు స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టుకొని ఆ తర్వాతకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి. టోటల్గా అయితే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలన్నమాట. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఉడకడం స్టార్ట్ అవుతుంది. మనకి ఒక్కొక్క గరిట ఆయిల్ వేసినప్పుడు తేడా అనేది గమనించవచ్చు. పిండి కానీ ఉడికి కొంచెం బబుల్స్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారు కదా వీడియో క్లిప్లో. ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్లో మనం ఒక్కసారి కలపకున్నా కూడా కింద అడుగు పట్టిపోయి మైసూర్పాకు మొత్తం కలర్ చేంజ్ అయ్యి మాడిపోతూ ఉంటుందండి.
ఇలా కలిపిన తర్వాతకి మరొక నిమిషం పాటు ఎక్కువసేపు ఉంచొద్దు, జస్ట్ ఇట్లా బబుల్స్ వస్తుండాలి. అప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ని పోసుకోవాలన్నమాట. చూసారు కదా వీడియో క్లిప్లో ఆయిల్ అనేది ఎంత హీట్ ఉందో, ఈ విధంగానే మొత్తం హీట్ ఉండాలి. ఇక్కడ నేను పర్ఫెక్ట్గా రావడానికి వీడియోని స్కిప్ చేయకుండా చూడమన్నానండి. చూసారు కదా వేరియేషన్ అనేది ఫస్ట్ ఆయిల్ పోసినప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉందో. పిండికని మంచిగా పులిసిపోయిన పిండి ఎలా అవుతుందో అలా బబుల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి కదా. ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం తీసుకున్న నూనె కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకొక 2 గరిటెల వరకు నెయ్యి అనేది ఉంది. ఇప్పుడు ఇందులో నుండి మరొక గరిటె తీసుకొని ఈ పిండిలోకి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మళ్ళీ కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇంకొకరి సాయంతో చేసుకున్నారంటే ఈజీగా అవుతుందండి. ఆయిల్ ఒకరు పోస్తుంటే ఒకరు కలుపుతుంటే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ నేనైతే బిగినర్స్కి కూడా అర్థమయ్యేటట్టు వీడియోని ఇక్కడ కట్ చేయకుండా చూపిస్తున్నానండి. పిండిలో కూడా చాలా వేరియేషన్స్ వచ్చి బబుల్స్ వచ్చినాయి కదా, కొంచెం పొంగినట్టు కూడా అవుతుందండి. ఈ స్టేజ్లో అంటే మనం ప్యాన్కి సపరేట్ కూడా అవుతుందన్నమాట. ఈ స్టేజ్లో మాత్రం మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉంచాలండి, లేకపోతే కింద అడుగైతే తొందరగా పట్టేస్తుంది. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఐరన్ కడాయి కానీ లేదా ఇలా నాన్ స్టిక్ కడాయిలో చేసుకున్నారంటే అడుగు పట్టడం అనేది కొంచెం లేట్ అయిపోయి మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా కంటిన్యూగా కలుపుకోవాలండి. మనకు లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు ప్యాన్ నుండి సపరేట్ అయ్యి మనకి ముద్దలాగా అవుతుంది. చూసారు కదా కొంచెం ఎయిర్ బబుల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇలా మరొక 5 నిమిషాల పాటు కలిపేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా మైసూర్ పాక్ అనేది వస్తుంది. చూసారు కదా లాస్ట్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది మాడిపోతుంది అనేసి తీసి కొద్దిగా చల్లగా ఉన్న ఆయిల్ పోస్తారు. అందువల్లనే మనకి ఈ స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి. అలా కాకుండా వీడియో క్లిప్లో చూపించిన టెక్స్చర్ వచ్చిన తర్వాతనే మనం మిగిలిన ఆయిల్ కూడా మనం లాస్ట్ పోసే ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలన్నమాట. ఇలా నెయ్యి అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేది వచ్చి ఆ తర్వాతకి మనం ప్రిపేర్ చేసుకున్న మైసూర్ పాక్ అనేది గుల్లాగా వస్తుంది. ఇక్కడ మీకు పిండి టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుండొచ్చు ఎంత గుల్లాగా వచ్చేసిందో. చూసారు కదా ఈ విధంగా రావాలి. ఆ తర్వాతకి నెయ్యి పోసుకున్న వెంటనే ఒక్కసారి కలిపి ఆ తర్వాతకి అలానే ఉంచాలండి. మనం ఎక్కువ కలిపినా కూడా మైసూర్ పాక్ అనేది సాఫ్ట్ మైసూర్ పాక్ వస్తుంది. ఎక్కువ కలవడం వల్ల పిండిలోనే ఎయిర్ గ్యాప్స్ అనేది పోయి మనకి మెత్తగా వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నెయ్యి రాసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాతకి నెమ్మదిగా గరిటెతో కానీ స్పాచులాతోటి కానీ లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు. ఎక్కువ స్ప్రెడ్ చేసినా కూడా మైసూర్ పాకులోనే ఎయిర్ గ్యాప్స్ అనేది పోయి సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాతకి కొంచెం చల్లారనివ్వాలండి. కొద్దిగానే చల్లారాలి. ఎక్కువ చల్లారినా కూడా మనం కట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, గట్టిగా అయిపోతుంది. జస్ట్ ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన దాకా ఉంచండి. కంప్లీట్గా చల్లారిన తర్వాతకి సైడ్స్ మొత్తాన్ని స్క్రాప్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగానే వచ్చేస్తుందండి. ఒకసారి మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనకి బౌల్ నుండి కూడా ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట. ఆ తర్వాతకి డిమోల్డ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చిన్న టిప్స్ పాటిస్తే మాత్రం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఒకసారి ఇంట్లో ట్రై చేశారంటే అసలు బయట స్వీట్ షాప్లో అసలు కొనరు. ఇంట్లో అయితే అంత టేస్టీగా ఉంటుంది. అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది అనమాట. ఒకసారి ఈ ప్రాసెస్లో చేశారంటే మ్యాగీ చేసినంత ఈజీగా మైసూర్ పాక్ అయితే చేసేస్తారు. చూసారు కదా చాలా గుల్లాగా చాలా సాఫ్ట్గా ఉంది. లిటరలీ అండి అసలు చెప్తే నమ్మరు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ టిప్స్ పాటించుకుంటూ మీరు కూడా మీ ఇంట్లో మైసూర్ పాక్ని ట్రై చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది. ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చిందనుకో ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.